హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోకి వస్తే ఈరోజు బంగారం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. గోల్డ్ అనేది నాకు తెలిసిన వాళ్ళు 2021లో మ్యారేజ్ చేసుకున్నారండి. వాళ్ళు వచ్చేసి అప్పుడు ఆ అమ్మాయికి నాంతాడు పెట్టారు. వాళ్ళు అప్పుడు వచ్చి 40,000 అండి. 40,000, 44,000 ఆ టైంలో అంత ఉన్నది. ఒకేసారి 2,20,000 అయింది. 40,000 అంటే ఒక 80,000 రూపాయలు పెరిగిందండి. ఇప్పుడు సెవరీ వచ్చేసి 24 క్యారెట్లు వచ్చేసి 1,60,000 నడుస్తుంది. 22 క్యారెట్లు వచ్చేసేసి 1,50,000 నడుస్తుంది. కాబట్టి ఒక సెవరీ కొనాలంటే 1,22,000 1,22,000 అవుతుందండి. సెవరీ 22 క్యారెట్లు కొనాలంటే దానికి ఎక్స్ట్రా 1 గ్రాము డబ్బులు అయితే పడుతుంది. మొత్తం 1,35,000 అవుతుందన్నమాట. ఇదండి సెవరీ కొనాలంటే 1,35,000 అవుతుంది. ఆ రోజుల్లో అయితేనేమో 44 అంటే ఒక 5,000 వేసుకున్న ఒక 50,000కి అలా అయ్యేది. కానీ ఇప్పుడు ఇలా అవుతుంది. అంటే 2021 నుంచి 2026కే 5 ఏళ్లలోనే చాలా పెరిగిందండి. 40 నుంచి 80,000 ఎక్స్ట్రా పెరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ల్యాండ్ ఉండి, ఇల్లుండి, హెల్త్ పరంగా బాగుంటే మీరేం చేస్తారంటే ఉన్న ఎక్స్ట్రా డబ్బులు అనేవి మీరు ఖచ్చితంగా కూడా గోల్డ్ అనేవి కొనుక్కోండి. గోల్డ్ కొనుక్కుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఉండంగా గోల్డ్ పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మనం చూసుకుంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా గోల్డ్ పెరుగుతూనే ఉందండి. కొంతమంది అయితే పాపం అమ్ముకున్న వాళ్ళైతే చాలా బాధపడుతుంటారు గోల్డ్ అనేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు గోల్డ్ కొనాలనుకుంటే మీకు స్థలం, ఇల్లు అవి ఉంటే, తినడానికి ఉండి, మీకు ఎక్స్ట్రా ఏమన్నా మనీ ఉంటే, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే మీరు ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. భవిష్యత్తులో గోల్డ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఎవరు అన్ని మాటలు చెప్పినా ఇదంతా అబద్ధం అన్నమాట. గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పెరగకపోయినా తగ్గినా ఎంతో తగ్గదండి. ఒక 10,000, 5,000 ఆ మాత్రమే తగ్గుతుంది. కానీ ఎక్స్ట్రా అంతకంటే తగ్గడం అనేది అయితే జరగదండి. కాబట్టి మీరేం చేస్తారంటే ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోండి. ఆ గోల్డ్నే మీరు ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్థలం, ఒక ఇల్లు కొనాలనుకున్నారనుకోండి, ఆ గోల్డ్ని అమ్మేసి మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇది 22 క్యారెట్లు అయితే మీకు కొంచెం నష్టం తక్కువే ఉంటుంది అమ్మేటప్పుడు. కానీ 18 క్యారెట్స్ వద్దండి. 22 క్యారెట్లు కనుక మీరు కొనుక్కున్నారంటే అప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుందన్నమాట. తరుగులు అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. గోల్డ్ వెయిట్ ఎంత ఉంటో అంత ఇస్తారు వాళ్ళు. కాకపోతే కొంచెం అమ్మేటప్పుడు ఎప్పుడైనా మనకి కొంచెం నష్టమే జరుగుతుందండి. కానీ మనం ఎక్కువ అమౌంట్ మీద ఆ నష్టం అనేది మనకు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు భూమి మీద పెట్టేదానికంటే బంగారం మీద పెట్టడం అనేది చాలా ఉపయోగం అండి. కాబట్టి మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కూడా గోల్డ్ కొనుక్కోండి. ఉండంగా కోటీశ్వరులు కండి. ఇదండి కోటీశ్వరులు అంటే ఒక 10 సెవర్లు అలా కొనుక్కుంటే మీరు ఈ రేట్లో మీరు కొనలేరనుకోండి. కానీ ఉన్నవాళ్ళు మాత్రం అమౌంట్ ఉన్నవాళ్ళు అలా కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఒక పెద్ద బంగారం ఉందనుకోండి, అది ఒకేసారి అమ్మినా కూడా మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ ఇప్పుడైతే ఒక సెవరీ మీద వచ్చి 1,35,000 అలా అవుతుందండి. 1 గ్రాము ఎక్స్ట్రానే పడుతుందండి ఎప్పుడైనా. ఆ రేటు మీరు మనసులో పెట్టుకొని మీకు ఎంతైతే అమౌంట్ ఉందో అంత కొనుక్కోవడం అనేది బెటర్ అండి. నా ఉద్దేశం అయితే ఇది. పెళ్ళిళ్ళ సీజన్ కూడా మీ పిల్లలకి ఎవరికన్నా పెళ్ళిళ్ళ సీజన్లో మ్యారేజ్ సెట్ అయినా కూడా ఈ బంగారం ఇప్పుడు కొనుక్కోవడం అనేది మంచిది. తర్వాత ఇంకా రేట్ ఎక్కువైన తర్వాత కొనడం కంటే. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.